దుబాయ్ అయితే కొత్త ప్లానింగ్‌తో ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి 2 కోణాలు. నిన్న సౌదీ అరేబియాకి సంబంధించిన మంత్రి గారు చెప్తున్నటువంటి లెక్కేంటంటే, యెమెన్ నుంచి దుబాయ్ సాంతం విత్‌డ్రా అయిపోవాలి. యెమెన్‌లో హౌతీలు ఒక గ్రూపు, యెమెన్ ప్రభుత్వపు గ్రూప్ ఒకటి, అంటే సైన్యం అక్కడ గ్రూపులుగా. సౌదీ అరేబియా గ్రూప్ ఒకటి, దుబాయ్ గ్రూప్ ఒకటి. సౌదీ అరేబియా గ్రూప్, దుబాయ్ గ్రూప్ కొట్టుకుంటే అది సౌదీ అరేబియా, దుబాయ్ దేశాల మధ్యన ఘర్షణ వాతావరణం లాంటి పరిస్థితి వచ్చేసింది. దాంతో చివరికి ఇద్దరి మధ్యన భేదం పతాక స్థాయికి చేరినటువంటి వేళ ఇప్పుడు దుబాయ్ ఒప్పుకుంది అని చెప్తున్నారు. ఇంకో పక్కన దుబాయ్ యెమెన్ దగ్గర ఉన్నటువంటి దీవులలో ఇజ్రాయెల్ కోసం ఒక ఎయిర్ బేస్ కూడా పెడుతుందంటే అది కూడా డ్రాప్ అయిందని చెప్తున్నారు. ఇంకో పక్కన దుబాయ్ వచ్చేటప్పటికి తాజాగా ఒక కీలకమైనటువంటి అంశం మీదన చర్చ జరుగుతుంది. ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ రిపోర్టెడ్లీ ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ జూయిష్ రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద గల్ఫ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద చీఫ్ రబ్బీ ఆఫ్ టెల్ అవీవ్. ఇది సంచలనాత్మకమైన అంశం. ముస్లిం దేశాలు, క్రైస్తవ దేశాలు యూదుల్ని అంగీకరించు. వాళ్ళ మీద గొడవ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది ఏంటిది వాళ్ళతోనే కదా. అట్లాంటిది వాళ్ళ కోసం గల్ఫ్లో ఒక నగరాన్నే సృష్టించి ఇస్తాం యూదులకి అన్నటువంటిది దుబాయ్ సిద్ధపడుతుంది అన్నది సంచలనం సృష్టిస్తుంది.